అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. యండమూరి వీరేంద్రనాథ్ గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయమే అక్కర్లేదు. చార్టెడ్ అకౌంటర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాతి రోజుల్లో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, రచయితగా, దర్శకుడిగా, ఒక పక్క నిర్మాతగా పలు అవతారాలు ఎత్తారు. అయితే యండమూరి రాసిన నవలలు తెలుగు సాహిత్య రంగంలో సంచలనం సృష్టించాయి. అంతేకాదు వీటి ఆధారంగా ఎన్నో సినిమాలు కూడా తెరకెక్కి వెండితెర మీద అలరించాయి కూడా. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా కూడా నిలిచాయి. 1980వ దశకంలో చిరంజీవి, యండమూరి కోదండరామరెడ్డి, కెఎస్ రామారావుల కాంబినేషన్ ఒక ఊపు ఊపిందనుకోండి. అయితే అప్పుడెప్పుడో కెరీర్ లో నిలదొక్కుంటున్న ఈ నలుగురిని ఒక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేశాయి ఆ సినిమాలు. ఎంతటి ప్రాణ స్నేహితులైనా ఎన్నేళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొస్తున్నా ఎప్పుడో ఒకసారి వారి మధ్య మనస్పర్ధాలు సహజం. ఇందుకు యండమూరి వీరేంద్రనాథ్, చిరంజీవి సైతం అతీతం కాదు. 8 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లాలోని ఓ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా యండమూరి హాజరయ్యారట. ఈ సందర్భంగా చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారట. చరణ్ ను హీరోగా నిలబెట్టేందుకు ఆయన తల్లి సురేఖ ఎంతో కష్టపడేదని, డాన్సులు నేర్పించేదని, కానీ ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదని, తర్వాతి రోజుల్లో దానిని బాగు చేయించారని వీరేంద్రనాథ్ అన్నారు. కానీ మరో 8 ఏళ్ల కుర్రాడు మాత్రం అద్భుతమైన ప్రతిభ కనబరిచేవాడని, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన అబ్బని తీయని దెబ్బ పాట వినగానే ఇది శివరంజని రాగమని చెప్పాడని, దీంతో ఇళయరాజా స్వయంగా ఆ బాబుని మెచ్చుకున్నారని, అతనే దేవిశ్రీ ప్రసాద్ అంటూ యండమూరి చెప్పుకొచ్చారు. దేవిశ్రీ స్వశక్తితో పైకొచ్చారని ఆయన ప్రశంసించారు కూడా. అయితే తమ హీరోను తక్కువ చేసి మాట్లాడారంటూ యండమూరిపై మెగా ఫ్యాన్స్ పగ్గుమన్నారు. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 వేదికపై నాగబాబు స్పందించారు. ఓ రచన వ్యాసంగ నిపుణుడు కనిపిస్తే కాళ్లకు దండం పెడతాను, కానీ అతనొక మూర్ఖుడని, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే అతనికి వ్యక్తిత్వమే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి కుసంస్కారి చేసే వ్యాఖ్యలు తమ కుటుంబానికి ఎలాంటి నష్టాలు కలిగించవని వాడెవడో చెప్పాల్సిన అవసరం లేదని వాడికి అర్థమవుతాయంటూ యండమూరి వీరేంద్రనాథ్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు నాగబాబు. దీనికి యండమూరి సైతం స్పందించారు. తాను ఎప్పుడో చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగబాబు ఎంచుకున్న వేదిక సరైంది కాదని, చరణ్ గురించి తానేమీ తప్పుగా మాట్లాడలేదన్నారు. చరణ్ తండ్రి చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి ఇద్దరూ తనకు స్నేహితులేనని వీరేంద్రనాథ్ స్పష్టం చేశారు. అయితే ఎప్పుడూ ఇలాంటి వివాదాలకు, గొడవలకు దూరంగా ఉండే చిరంజీవి ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. తనపై వచ్చే విమర్శలను ఎప్పుడూ పట్టించుకోనని, కానీ నాగబాబు తట్టుకోలేడన్నారు. కొందరు సంస్కారం లేకుండా మాట్లాడతారని, యండమూరి కామెంట్స్ కించపరిచేలా ఉన్నాయి కాబట్టే నాగబాబు నోటి వెంట అలాంటి మాటలు వచ్చాయని చిరు చెప్పుకొచ్చారు. నలుగురికి స్ఫూర్తినిచ్చేలా కామెంట్ చేయాలని, కానీ సంస్కారం లేకుండా యండమూరి మాట్లాడారని మెగాస్టార్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. సభ మర్యాద లేకుండా తన భార్య సురేఖను ఏకవచనంతో సంబోధించడం కరెక్ట్ కాదని ఆయన ఫైర్ అయ్యారు. అయితే తర్వాతి రోజుల్లో వివాదం సద్దుమనగడమే కాదు, చిరంజీవి తన ఆటోబయోగ్రఫీ రాసే బాధ్యతను స్వయంగా యండమూరికి అప్పగించారు కూడా. కానీ చరణ్ పై యండమూరి వ్యాఖ్యలు, దానిపై చిరంజీవి, నాగబాబు కౌంటర్ ఇచ్చిన వీడియోలు మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.